కుబేరా, నీ తపస్సును చూసి నేను ఎంతగానో సంతోషించాను. ఏ వరం కావాలో కోరుకో పుత్రా అని అన్నాడు. కుబేరుడు వెంటనే చేతులు జోడించి అన్నాడు, బ్రహ్మదేవ, నాకు త్రిలోకాలలో ఓ గొప్ప స్థానం కావాలి. నేను ధన సంపదలకు అధిపతిని కావాలి. కానీ ఆ సంపదను దరిద్రులకు, భక్తులకి పంచాలి అనుకుంటున్నాను. నేను ధర్మ మార్గంలోనే నడవాలి అనుకుంటున్నాను అని కోరుకున్నాడు. బ్రహ్మదేవుడు చాలా సంతోషించి ఆ సంతోషంతోనే వరాలు ఇచ్చాడు. కుబేరా, ఇక నుండి నీవు త్రిలోకాలలో ధన సంపదలకు అధిపతివి. నీవు యక్షులకు రాజువి. నీవు ధనాధిపతి అని పిలువబడతావు. నీ వద్ద అక్షయ నిధి ఉంటుంది. నేను నీకు పుష్పక విమానాన్ని, అలకాపురి అనే ఓ దివ్యమైన నగరాన్ని ప్రసాదిస్తున్నాను. కుబేరుడు మళ్ళీ నమస్కరించి అన్నాడు, బ్రహ్మదేవ, నాది ఇంకొక్క కోరిక. ఏం కావాలో చెప్పు అని అడిగాడు బ్రహ్మదేవుడు. నేను ఎల్లప్పుడూ ధర్మ మార్గంలోనే నడవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ధర్మాన్ని తప్పరాదు. అహంకారం నా దగ్గరకు రాకూడదు. బ్రహ్మదేవుడు సంతోషంగా ఆశీర్వదించాడు. తదాస్తు, నీ హృదయం ఎప్పుడూ పవిత్రంగా ఉంటుంది. మహావిష్ణువు నిన్ను తన స్నేహితుడిగా చేసుకుంటాడు. శివుడు నిన్ను తన ఘనంగా అంగీకరిస్తారు. కుబేరుడు తన పుష్పక విమానంలో అలకాపురి నగరానికి వెళ్ళాడు. ఆ నగరం రత్నాలతో అలంకరించబడి ఉంది. ఎంతో గొప్ప నగరం, దేదీప్యమానంగా వెలిగిపోతుంది. ఆ నగరం, అందులోని భవనాలన్నీ అద్భుతంగా ఉన్నాయి. కుబేరుడు మొదట ఒక భవ్యమైన దేవాలయాన్ని నిర్మించి ప్రతిరోజు అక్కడ పూజలు చేయటం మొదలుపెట్టాడు. తరువాత కుబేరుడు తన సంపదను లోక కళ్యాణానికి ఉపయోగించడం మొదలుపెట్టాడు. ఎవరైనా ధర్మవంతుడైనటువంటి దరిద్రుడు కుబేరుణ్ణి ప్రార్థిస్తే వెంటనే అతనికి సంపద లభిస్తుంది. ఒకనాడు శ్రీ మహావిష్ణువు ఒక పేద బ్రాహ్మణ వేషంలో కుబేరుణ్ణి పరీక్షించడానికి వచ్చాడు. కుబేరుడు ఆ బ్రాహ్మణుణ్ణి గౌరవంగా స్వాగతించి సహాయం చేశాడు. బ్రాహ్మణుడు అడిగాడు, మీకు అహంకారం లేదా అని. అందుకు ఆ కుబేరుడు నవ్వుతూ ఇలా చెప్పాడు, స్వామి, ఈ సంపద నాది కాదు. ఇది భగవంతుని యొక్క కృప. నేను కేవలం నిర్వాహకుణ్ణి. ఈ సంపద లోక కళ్యాణానికి ఉపయోగించడం నా కర్తవ్యం. అప్పుడు ఆ బ్రాహ్మణుడు తన నిజరూపాన్ని చూపించాడు. ఆయన శ్రీ మహావిష్ణువు. కుబేరుడు వెంటనే నమస్కారం